నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతానికి, టీజీ ఏపీ రైతాంగానికి మాత్రం పేరు పేరిన ధన్యవాదాలు. అయితే ఇలా చేసే మ్యాటర్ మంచిగా వచ్చిన మనకు తెలంగాణకు, ఏపీకి, తెలంగాణకు, ఆంధ్రకు బడ్జెట్ మన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు 25-26కు బడ్జెట్ పెట్టారు. ఆ బడ్జెట్ను ఏ రైతుకు ఏ విధంగా పంట పెట్టుబడి సాయం కింద ఏ విధంగా అందించబోతున్నారు, ఏమేమి అర్హులైతే ఉండాలి, అది పూర్తిగా ఈ వీడియోలో ఉంది. ఈ మ్యాటర్ అయితే వచ్చేసి మెయిన్గా రైతులైతే ఎవరికైతే మెయిన్ ఇవి గరీబులు ఉన్నారో వాళ్ళకైతే ప్రస్తుతానికైతే మంచి ముచ్చటిని పట్టుకొచ్చిన ఖచ్చితంగా వీడియోలో అసలు చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఇందులో కొన్ని విషయాలు ఏంటంటే, కేంద్ర బడ్జెట్ పెట్టింది కాబట్టి ఇప్పుడు మనకు పిఎం కిసాన్ అయినా కానీ 6,000 నుంచి 10,000కు పెంపు అయింది. ఈ పెంపు ఎలా పొందవచ్చు, 10,000 రూపాయలు 3 విడతలుగా ఎలా ఇవ్వబోతున్నారు అనేది అదొకటి. ఈ కేంద్ర బడ్జెట్లో మనకి ఇచ్చిన బడ్జెట్ ఎంత, తెలంగాణకు ఏపీకి అదొకటి. మళ్ళీ మీకు వ్యవసాయదారులకు ఏంటంటే, భూమి ఎవరైతే పండిస్తున్నారో 100 జిల్లాలకు గరీబీ కుటుంబాలను గుర్తించి వాళ్ళకు ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టింది. ఏ విధంగా అయితే పొందవచ్చో అది, ఆ అర్హులు దరఖాస్తులు ఎలా చేసుకోవాలి, అది ఈ నెలల నుంచి ప్రారంభం కాబోతుంది. అయితే మీరు దరఖాస్తు ఖచ్చితంగా ఫామ్స్ నింపాలి. దరఖాస్తులు లేని వారు వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి, మీ సేవలో కానీ మండల ఆఫీసులో కానీ. అయితే ఏమేమి ఉండాలంటే నేను చెప్తా. ఒకటి, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా లింక్ ఉండాలి. బ్యాంక్ ఖాతా ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, చిన్న 44 సైజ్ తోటి చిన్న ఫోటో ఉండాలి. అట్లయితే మన కులగణన, ఇది ధృవీకరణ పత్రం ఉంటుంది కదా, మన కులంది సర్టిఫికేట్, అది ఉండాలి. ఇవి ఖచ్చితంగా ఉంటే మీరు దరఖాస్తులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఖచ్చితంగా అర్హులై పొందుతారు ఈ బడ్జెట్ను. ఈ వీడియో చూసి మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మ్యాటర్కి వెళ్ళిపోదాం. మళ్ళా కలుద్దాం లాస్ట్లో. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. ఇగో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన 19వ విడత. మరి దీని మీద మాకు ఇప్పుడు తెలంగాణకు, ఆంధ్రకు బడ్జెట్ పెట్టిన మన నిర్మలా సీతారామన్ గారు, మళ్ళా మోదీ గారు ఇచ్చిన అప్డేట్. తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్. దరఖాస్తు ప్రక్రియ ఏపీ తెలంగాణకు కేంద్రం వరం, కొత్త పథకం దరఖాస్తు ప్రక్రియ ఇదే. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులకు, ప్రజలకు పొందవచ్చు. మరి దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలని, అర్హులైతే ఏంటి, ఏమి పత్రాలు ఉండాలి, పూర్తి వివరాలకు ఇక్కడ ఉన్నాయి చూడండి. మరి చూసిరావుల్లో మనకైతే కొత్తగా న్యూ ఫార్మర్స్ ఎవరైతే ప్రభుత్వం 2020 బడ్జెట్ రైతుల కోసం పథకాన్ని పెట్టిందో, మరి ఏమేమి అర్హులు ఉన్నారో, ఏమేమి కావన్నో మొత్తం ఈ వీడియో మ్యాటర్ మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ 2025-26కు ప్రసంగంలో దేశవ్యాప్తంగా ఉన్న రైతుల కోసం ప్రధానమంత్రి ధన్య కృషి యోజన, మోడీ డిస్కవరీ అనే పథకాన్ని ప్రకటించారు. ఇది రైతులకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, వారి ఆర్థిక పరిస్థితి యోజన అవుతుంది తెలిపారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా రాష్ట్రంలో తక్కువ దిగుబడి, తక్కువ ఆదాయం ఉన్న 100 జిల్లాలు ఎంపిక చేస్తారు. ఈ జిల్లాలకు ప్రత్యేకంగా డబ్బు ఇస్తారు. ఈ డబ్బు రైతులకు చేరనుంది. ద్వారా వారి వ్యవసాయ దిగుబడి ఆదాయం పెరగనుంది. దేశవ్యాప్తంగా 1.7 కోట్ల మంది రైతుల ఖాతాలోకి పథకం యోజన కలగనుంది. మరిన్ని వివరాలకు ఇలా ఉన్నాయి చూడండి. మరిన్ని వివరాలు ఉన్నాయి చూద్దాం. మరి ఈ పథకం ద్వారా రైతులకు మరి ఇవ్వడమే కాదు, వ్యవసాయం శాస్త్రవేత్తలు రైతులు పొలాలను పరిశీలిస్తారు, భూములు పరిశీలన చేస్తారు. అయితే ఏ పంటలు వేయాలో చెబుతారు, ఎలా వేయాలో సూచిస్తారు. ప్రకృతిలో హాని కులగుండా వ్యవసాయంలో యోజన మార్పులు తేవాలని చెప్పి దాని ద్వారా దిగుబడి పెరిగేలా చేస్తారు. అలాగే పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని నిల్వ చేయడం, ఎక్కువ ధరకు అమ్ముకోవడం వంటి అంశాలపై అధికారులు దృష్టి పెడతారు. పంచాయతీల్లోనే కోల్డ్ స్టోరేజ్, గోడౌన్లో సౌకర్యాలు కల్పిస్తారు. చూసిరావుల్లో మరి మనకైతే పంట పెట్టుబడి ఎలా పండించాలో వాళ్ళు చెప్తారట, దిగుబడి రేట్లు కూడా వేస్తారట. మరి దేశంలో చాలా పొలాలకు నీరు సరిగా లేకపోవడం వల్ల దిగుబడి సరిగా ఉండడం లేదు.
అందువల్ల ఎంపిక చేసిన జిల్లాల్లో రైతులకు నీటి సదుపాయం పెరుగుతుంది. అలాగే దిగుబడి పెరగడానికి ఏదో మార్పులు అవసరము ఎవరిని అధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తలు కలిసి చెబుతారు. రైతులు రుణాలు వచ్చేలా చేస్తారు. సబ్సిడీ లోన్స్ ఆప్స్ ఇస్తారు. మైక్రోహైస్ అవకాశాల ద్వారా రైతులు తమకు కావాల్సిన యంత్రాలు పరికరాలు కొనుక్కునేలా చేస్తారు. మనకైతే ఇక మంచి ముచ్చట తీసుకొచ్చారు మోడీ గారు, మంత్రి నిర్మలా సీతారామన్ గారు. సరేనా? ఇక అర్హులు ఈ పథకం పొందాలంటే రైతులు తప్పనిసరిగా భారతీయులై ఉండాలి, వ్యవసాయం చేస్తూ ఉండాలి, తక్కువ దిగుబడి వచ్చే 100 జిల్లాలో ఎక్కువ ఒక చోట నిరూపిస్తూ ఉండాలి. అలాంటి రైతులు ఈ పథకం ద్వారా చాలా ప్రయోజనాలు కలగబోతున్నాయి. సూచనలో 100 జిల్లాల్లో తక్కువ దిగుబడి వచ్చే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరూపిస్తూ కొంచెం పొలాలు ఉన్న పండిస్తూ ఉండాలి రైతు. అట్లయితే పథకం మనకు వస్తుంది. కావలసిన పత్రాలు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే రైతులు తప్పనిసరిగా కొన్ని అవసరమైన పత్రాలు కలిగి ఉండాలి. అవి ఆధార్ కార్డు, భూమికి సంబంధించిన పాస్ పుస్తకం, ఆధార్ లింకు అయిన బ్యాంకు అకౌంట్ వివరాలు, పాస్పోర్టు సైజు ఫోటో కలిగి ఉండాలి. అలాగే కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు కూడా కావాలి. అలాగే అవకాశాలు ఉన్నాయి. ఈ పత్రాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. మరి పత్రాలు మీ దగ్గర ఉన్నాయా లేకుంటే అప్లై చేసుకోండి. దరఖాస్తు ప్రక్రియ పథకానికి రైతు భరోసా దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించిన వివిధ విధాల కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. త్వరలోనే వివిధ విధాల చేసే దరఖాస్తు ప్రక్రియ చేపట్టనుంది. అందువల్ల రైతులకు కేంద్ర ప్రభుత్వం అధికారంగా వెబ్సైట్లోనూ గమనిస్తూ ఉండాలి లేదా న్యూస్ 18 తెలుగు చూస్తూ ఉండాలి. ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసే న్యూస్ 18 తెలుగు ఆ వివరాలని ప్రకటిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అర్హులైన రైతులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి website.com www.com వెళ్ళి ఈ సైట్లో ముందు రిజిస్టర్ చేసుకోవాలి. మొబైల్ నంబర్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మాత్రమే లాగిన్ ద్వారా అవడానికి వీలవుతుంది. ఈ పూర్తి కేంద్రం ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిందే. అలాగైతే ఈ నంబర్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదే కాదు కేంద్రం చాలా చేస్తుంది. చూసిరుగా రోజుల్లో మన అప్డేట్ ఎట్లా ఉంది. మన నరేంద్ర మోడీ గారు కానీ మన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన అప్డేట్ మీకు ఖచ్చితంగా చూపించిన కలంగానే చూసారు. అయితే దీనికి ప్రత్యేకంగా వ్యవసాయం అనేది ధరలు గిట్టుబాటు ధరలు మాకు లేక రైతులం చాలా నష్టపోతున్నాము. దీనికి గిట్టుబాటు ధర లభిస్తుంది ఖచ్చితంగా. వ్యవసాయం అనేది పొలం కానీ ప్రతి ఒక్క పంటకు అయినా కేంద్రం బడ్జెట్ పెట్టింది. అయితే మనకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే 100 జిల్లాలను ఎంపిక చేశారట. 100 జిల్లాలను, అందులో గందులోను అలోకమైన అతిలా గరీబులు ఉన్న కుటుంబాలకు మాత్రం బడ్జెట్ ఖచ్చితంగా లబ్ధిదారులకు పొందబడుతుంది. 1.7 కోట్ల రైతులకు 1.7 కోట్ల రైతులకు మాత్రం అర్హులు ఎవరైతున్నారో ఖచ్చితంగా వాళ్ళకు పొందుతారు. ఖచ్చితంగా నేను చెప్పిన 4 పథకాలు మాత్రం 4 పత్రాలు మాత్రం ఖచ్చితంగా మీకు ఉండాలి. ఆధార్ కార్డు, బ్యాంక్ టు ఆధార్ కార్డు లింక్ ఉండాలి. ఇవి లేకపోతే చేసుకోవాలి. మన కులం ధృవీకరణ పత్రం అది ఉండాలి. ఖచ్చితంగా ఇవి ఉంటేనే మీకు, లేని వారు అప్లై చేసుకోండి. బడ్జెట్ మీకు ఈ నెల నుంచి మనకు అమల్లోకి వస్తుంది. ఇప్పటి నుంచే మన ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలి ఖచ్చితంగా. సరైన దోస్తులు, మరి నా వీడియోలు వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి. జై జవాన్, జై కిషన్, జై భారత్ భూమి.